తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. పాలకొల్లుకు చెందిన పెద్దలందరూ తన రాజకీయ ఎదుగుదలకు స్ఫూర్తిదాయకమని మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో మంత్రి నిమ్మల పాల్గొని మాట్లాడుతూ పాలకొల్లు పట్టణానికి వన్నె తెచ్చిన వివిధ రంగాలకు చెందిన ప్రముఖులందరూ తనకు ఆదర్శమన్నారు. వారి బాటలో పయనించడానికి నేటి యువతరం వారిని స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి చేగొండి హరిరామజోగయ్య, మాజీ ఎమ్మెల్యేలు అల్లు వెంకట సత్యనారాయణ, సిహెచ్ సత్యనారాయణమూర్తులను సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులు ఘనంగా సత్కరించారు. సిటిజన్స్ సమావేశం సందర్భంగా హరిరామజోగయ్య గారు, అదేవిధంగా అల్లు వెంకట సత్యనారాయణ గారు, డాక్టర్ బాబ్జీ గారి సన్మాన మహోత్సవ సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి వంగ నరసింహారావు గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమానికి సహకరిస్తున్నటువంటి సెక్రటరీ సత్యనారాయణమూర్తి గారికి, కోశాధికారి బాల కొండలరావు గారికి, అందులో ముఖ్యంగా ఈరోజు మరి సన్మాన గ్రహీతలుగా ఉన్నటువంటి పెద్దలు, గౌరవనీయులు, పూజ్యులు చేగొండి హరిరామజోగయ్య గారికి, అదేవిధంగా మరొక పెద్దలు, గౌరవనీయులు మన అల్లు వెంకట సత్యనారాయణ గారికి, అదేవిధంగా పెద్దలు, గౌరవనీయులు, పూజ్యులు మన డాక్టర్ బాబ్జీ గారికి, ఇంకా వేదికను అలంకరించినటువంటి పెద్దలకు, అదేవిధంగా మా మిత్రుడు రాజశేఖర్ అంటే ఏదైతే రేపు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తూ మరి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. ఒకసారి పదవి చేస్తే మళ్ళీ రెండోసారి చేయాలంటేనే ఎన్నో ఇబ్బందులు, ఎన్నో కష్టాలు మనందరం కూడా చూస్తూ ఉన్నాం. ఆ రాజకీయాల్లో అటువంటి విపత్కరమైనటువంటి స్థితిలో కూడా మరి ఎవరైతే ఇప్పుడు మనం చెప్పినటువంటి నాయకులు ఒక స్ఫూర్తిదాయకం, మనలాంటి యువతకి ఒక ఆదర్శనీయం. అందులో కూడా పర్టికులర్గా మరి హరిరామజోగయ్య గారిని, ఎందుకంటే నాకు కూడా అదృష్టం ఏంటంటే వాళ్ళ ముగ్గురు దగ్గర కూడా పనిచేసేటువంటి అవకాశం నాకు దొరకడం. ఎందుకంటే నేను చదువుకున్నటువంటి రోజుల్లో ముగ్గురికి కూడా క్యాంపెయిన్ చేసాం, ముగ్గురు తరఫున కూడా ప్రచారం చేసాం, ముగ్గురికి కూడా ఓట్లు వేయమని తిరిగినటువంటి పరిస్థితి గ్రామ గ్రామాన కానీ వాడనా కానీ. అంటే ఈ రకంగా నేను కూడా కష్టపడి రాత్రి పగలు తిరిగి వారిని గెలిపించడానికి ఆ రోజు కృషి చేసి అటువంటి వ్యక్తుల్ని ఈరోజు సన్మానించుకునేటువంటి అవకాశం నాకు కూడా రావడం నాకు నిజంగా చాలా పూర్వజన్మ అదృష్టంగానే నేను భావిస్తున్నానని చెప్పి తెలియజేసుకుంటూ ఉన్నా. ఈరోజు కూడా నేను రాజకీయాల్లో మరి రాణిస్తున్నా, రాజకీయాల్లో ముందుకు వెళ్తున్నా కూడా నిజంగా వీరు ముగ్గురిని కూడా ఆదర్శంగా తీసుకుని, స్ఫూర్తిగా తీసుకుని వాళ్ళ దగ్గర ఉన్నటువంటి కోణాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా నేను కొంచెం అలవర్చుకుంటూ, అంటే ఒక్కొక్కళ్ళ దగ్గర ఒక్కొక్క ప్రజలకు సంబంధించిన. పశ్చిమ గోదావరి జిల్లా ఆచంటలో 1,40,00,000 వ్యయంతో నూతనంగా నిర్మించిన పోలీస్ స్టేషన్ను జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి, ఆచంట ఎమ్మెల్యే పితాని సత్యనారాయణలు ప్రారంభించారు. అనంతరం పోలీస్ స్టేషన్ నందు ఎస్ఐ గదులను, మెన్ అండ్ ఉమెన్ వెయిటింగ్ హాల్ను, రిసెప్షన్ కౌంటర్ను, స్టేషన్ రైటర్ గదిని, కౌన్సిలింగ్ రూమ్, కంప్యూటర్ రూమ్, లాకప్ రూమ్స్, కంట్రోల్ రూములను ఎస్పీ సందర్శించి సంతృప్తి వ్యక్తం చేశారు. గతంలో ఇదే స్థలంలో ఉన్న ఒక చిన్న పెంకుటిల్లు నుండి ఆచంట పోలీస్ స్టేషన్ కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని, పెంకుటిల్లు పూర్తిగా శిథిలావస్థకు చేరడంతో ప్రజల సమస్యలు తీర్చడానికి అన్ని సదుపాయాలతో ఒక సువిశాలమైన పోలీస్ స్టేషన్ ఉండాలనే ఆలోచనతో 2019లో నూతన స్టేషన్ భవన నిర్మాణం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రజా సమస్యలను పరిష్కరించే నేపథ్యంలో ఈ పోలీస్ స్టేషన్ నిర్మాణం ఇంత అదనపు హంగులతో నిర్మించడం ఎంతో అభినందించదగిన అంశమని, ఈ పోలీస్ స్టేషన్కు వచ్చే ప్రతి ఫిర్యాదుదారునికి న్యాయం అందించేలా చూడటం స్టేషన్ అధికారుల బాధ్యత అని తెలియజేశారు. స్టేషన్ నిర్మాణానికి అవసరమైన తోడ్పాటును అందించిన స్థానిక శాసనసభ్యులు
పీతాని సత్యనారాయణకు ఇతర రాజకీయ ప్రముఖులకు జిల్లా పోలీస్ శాఖ తరపున కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ వి భీమారావు, శాసనమండలి చైర్మన్ కోయే మోషన్ రాజు, ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ పులపతి రామాంజనేయులు, తణుకు ఎమ్మెల్యే ఆర్మిలి రాధాకృష్ణ, ఎమ్మెల్సీ వంక రవీంద్రనాథ్, డీఎస్పీలు రావూరి గణేష్ జయసూర్య, జి శ్రీవేద, డి విశ్వనాథ్, పెనుగొండ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆర్ విజయ్ కుమార్, ఆచంట ఎస్ఐ కట్టా వెంకటరమణ, ఇతర అధికారులు సిబ్బంది పాల్గొన్నారు. ఈ మంచి కార్యక్రమంకి ఆచంట పోలీస్ స్టేషన్ ఇనాగ్రేషన్ ఈ రోజు జరిగింది. మోడర్నైజేషన్ ఆఫ్ ఇండియన్ పోలీస్ ప్రాజెక్ట్ కింద ఈ డిపార్ట్మెంట్ ఈ పోలీస్ స్టేషన్ 2018 ఫౌండేషన్ స్టోన్ పెట్టేయడం జరిగింది. కొంత టైం తర్వాత ఈ రోజు ఈ ఇనాగ్రేషన్ జరిగింది. ఫర్ దట్ వీఆర్ థ్యాంక్ఫుల్ టు ద ఆనరబుల్ సీఎం, మన హోమ్ మినిస్టర్ గారు, మన డీజీ గారు, మన ఐజీ గారు, అండ్ ఇక్కడ మెయిన్ అతిథి మన ఎమ్మెల్యే గారు హూ హ్యాస్ టేకెన్ అ లాట్ ఆఫ్ ఇన్వాల్వ్మెంట్ ఇన్ దిస్ ప్రాజెక్ట్. సో ఈ రోజు ఇది కంప్లీట్ చేసి ఇప్పటి నుంచి ఆచంట పోలీస్ స్టేషన్ కొత్త బిల్డింగ్ను ఈ రోజు నుంచి మన సైన్యం వెస్ట్ గోదావరి పోలీస్, ఆచంట పోలీస్ ఇప్పటి నుంచి బెటర్గా సర్వీస్ చేస్తున్నారు. ఇప్పుడు చూస్తే పాత బిల్డింగ్, రెంటెడ్ బిల్డింగ్ ఉన్నట్టు, ఇట్ వాజ్ నాట్ ఇన్ గుడ్ కండిషన్. అక్కడ పబ్లిక్కి, మన వాళ్ళకి కూడా చాలా ఇబ్బంది ఉంది. ఈ రోజు నుంచి ఇది మంచి బిల్డింగ్ వచ్చేస్తే ఇట్ విల్ బి బెటర్ ఫర్ పబ్లిక్ అండ్ ఫర్ అవర్ పోలీస్ పిల్లలు ఆల్సో. ఈ రోజు వచ్చిన అందరూ అధికారికి, ఎమ్మెల్యేస్కి, మన ఎమ్మెల్యే తణుకు గారు వచ్చారు, ఎమ్మెల్యే భీమవరం, ఎమ్మెల్సీస్ వచ్చారు, ఇక్కడ ఎమ్మెల్సీ చైర్మన్ రాజు గారు వచ్చారు. అందరికీ చాలా చాలా ధన్యవాదం. దే ఆల్ కమ్ అండ్ సపోర్టెడ్ అవర్ మొరాల్. ఈ రోజు నుంచి ఇంకా గొప్పగా స్ట్రాంగ్ పోలీసింగ్ ఇటు ఆచంట జరుగుతున్నాయి. సో ఫర్ దట్ అగైన్ ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు ఆల్. పోలీస్ స్టేషన్ ఆచంట నియోజకవర్గంలో హెడ్ క్వార్టర్కి సంబంధించిన ఒక పోలీస్ స్టేషన్ 2018లో ప్రారంభమై 2024 కానీ కంప్లీట్ కాలని ఈ యొక్క భవనం ప్రారంభించాలని ఒక 3 నెలల నుంచి మనం ఆలోచన చేస్తున్నప్పుడు కూడా ఈరోజు ప్రారంభోత్సవం నోచుకోవడం, అనుకున్న గెస్ట్ డీజీపీ గారు అనుకోని సంఘటనలో రాలేకపోవడం, అయినప్పుడు కూడా ఇది డిలే చేయడం మంచిది కాదన్న ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ చేత ఇనాగ్రేట్ చేయబడ్డది. ఏదైతే ఆచంట నియోజకవర్గానికి కావాల్సిన మౌలిక సదుపాయాల్లో పోలీస్ స్టేషన్ కూడా ప్రధానమైనదని భావించాం. ఆ రకంగానే పెనుగొండ పట్టణానికి సంబంధించిన పోలీస్ స్టేషన్, సర్కిల్ ఆఫీస్ కూడా గత రోజుల్లో శాంక్షన్ చేసి కట్టించాం. తదుపరి పోడూరు అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ సంబంధించిన పోలీస్ స్టేషన్ కూడా మనం కొత్త భవనాన్ని కట్టించి ప్రారంభించాం. ఈరోజు ఆచంటను ప్రారంభించుకున్నాం. భవిష్యత్తులో పెనుమంట స్టేషన్కి సంబంధించిన ఒక మౌలికమైన ఈ మండలానికి సంబంధించిన 4వ మండలాన్ని కూడా ఈ కార్యక్రమం చేయవలసిన పరిస్థితి ఉంది. డెఫినెట్గా ఆ కార్యక్రమాన్ని కూడా ప్రభుత్వం దగ్గర తీసుకెళ్ళి వసతిని కల్పించాలని, పోలీసు యొక్క సిబ్బంది పనిచేయడానికి, వాతావరణాన్ని క్రియేట్ చేయడానికి, వారికి సదుపాయాలతో పాటు వారి యొక్క నియంత్రణ అవసరం ఎప్పటికప్పుడు కావాలనేది ఆలోచన చేస్తూ ఉన్నారు. ఆచరణలో చూసినట్టయితే క్రైమ్ రేటు పెరగకుండా చూడడం కోసం సబ్ ఇన్స్పెక్టర్ పోలీస్ కానీ, సర్కిల్ ఇన్స్పెక్టర్, లోకల్ ఇన్స్పెక్టర్ కానీ తీసుకున్న ఒక సీసీ ఫుటేజ్ని పెట్టుకుని గ్రామంలో ప్రధాన కూడల్లో పెట్టాలని ఆలోచన చేసినప్పుడు మనం వర్తక సంఘాలు కానీ ఇతర కానీ సపోర్ట్ చేసిన సందర్భంగా వారికి కూడా హృదయపూర్వకంగా అభినందిస్తూ ఉన్నా. ఈనాడు ఈ కార్యక్రమం సుసాంప్రదాయంగా, రాజకీయాలకు అతీతంగా ఒక పోలీస్ వ్యవస్థ ఒక అద్దె భవనాన్ని నుంచి సొంత భవనానికి రావడం, సొంతగా ఇల్లు కట్టుకున్నంత ఆనందాన్ని పోలీస్ వ్యవస్థకి ఈరోజు మనం ప్రభుత్వ పరంగా ఇచ్చిన సందర్భంగా ఇటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, హోంమంత్రి అనిత గారికి, ఈ జిల్లా సంబంధించిన మంత్రివర్గం రామానాయుడు గారికి కానీ ఇతర మంత్రివర్గాలకు కానీ హృదయపూర్వకంగా, అలాగే శ్రీనివాస్ వర్మ గారు కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ గారు హృదయపూర్వకంగా అభినందనలు. అనకాపల్లి జిల్లా పరవాడ ఫార్మాసిటీలో తెల్లవారుజామున భారీ అగ్ని ప్రమాదం జరిగింది. మెట్రోకం ఫార్మా కంపెనీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. కెమికల్ ఎంప్లియంట్ ట్యాంకు నుంచి మంటలు చెలరేగి ప్లాంట్ను చుట్టుముట్టాయి. ఫ్యాక్టరీలో మంటలు వ్యాపించడంతో చుట్టుపక్కల పరిసరాల్లో దట్టంగా పొగాలముకుంది. అగ్ని ప్రమాదంతో ఫ్యాక్టరీలో పనిచేసే కార్మికులు, స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ప్రమాద సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలు ఆర్పుతున్నారు. ప్రమాదంలో సిబ్బంది సురక్షితంగా బయటపడినట్టు కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు. తిరుపతి జిల్లా నేలపట్టులో ఫ్లెమింగో ఫెస్టివల్ సందర్భంగా పక్షుల సంతతి కేంద్రం సందర్శకులతో కిటకిటలాడింది. పాఠశాల విద్యార్థులు, కుటుంబ సభ్యులు విచ్చేసి చెరువుల్లో సేద తీరుతున్న పక్షులను వీక్షించారు. 5 ఏళ్ల అనంతరం నిర్వహిస్తున్న వేడుకకు పర్యాటకులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఫ్లెమింగో పక్షుల రాగాలు, వాటిని చూస్తూ విద్యార్థులు చేస్తున్న కేరింతలతో అక్కడి వాతావరణం ఆహ్లాదకరంగా మారింది.
are from Minerva English Medium High School from Goodur. We came from Goodur to here to watch this Flamingo Festival, and this Flamingo Festival is very useful to children, and we learn many things from these Nelapattu Boat Sanctuary. We all see here Flamingo boats are హియర్. మేము చాలా చూసాము ఈ ఫ్లెమింగ్ బోట్స్ దగ్గర. మేమంతా కలిపి 80 మెంబర్స్ వచ్చాము. ఇక్కడ చాలా ఎక్స్పీరియన్స్ అయింది. ఇక్కడ చాలా ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి. ఫుడ్ కానీ వాటర్ కానీ అన్నీ ఉన్నాయి. అందరూ వచ్చి ఇక్కడ చూడొచ్చు. మాకు చాలా యూస్ఫుల్, చాలా పెద్ద మెమొరీ ఇక్కడ. Here we saw very more birds like flamingo birds and others. Today we saw bird film, and today we are here to experience a new bird sanctuary. We came here by 80 members, and we have a great experience about these birds, and government had taken a great responsibility of this sanctuary, so we can visit it and we can have a great memory in our life. దొరవారి సత్రం దగ్గర నెలపట్టు దగ్గరకు వచ్చున్నాము. ఇక్కడ 4 ఇయర్స్కి స్టార్ట్ చేశారండి. ఈరోజు వచ్చింది. ఇక్కడ చాలా పక్షులు ఉన్నాయి. మేమైతే చాలా ఎక్స్పీరియన్స్గా చూస్తూ ఉన్నాం వీటిని. వీటి వల్ల పిల్లలకి చాలా బర్డ్స్ ఎన్ని రకాలు ఉన్నాయి ఏంది అన్నీ కూడా తెలుస్తాయి. వీటి ద్వారా వచ్చేటువంటి వ్యర్థము ఈ వాటర్లో పడి ఆ వాటర్ అనేది వ్యవసాయానికి వెళ్ళడం వల్ల వ్యవసాయం కూడా బాగా అభివృద్ధి చెందుతుందండి. సో ఈ నేలపట్టు మేము 4 ఇయర్స్ తర్వాత ఇప్పుడు చూస్తున్నాం. చాలా ఎక్సైట్మెంట్గా ఉంది. చాలా సెక్యూరిటీ కూడా పెట్టున్నారు. దీని ద్వారా మేము చాలా హెల్ప్ఫుల్గా ఉన్నాము. ఫెసిలిటీస్ కూడా అన్నీ బాగున్నాయండి. ఎక్కడ తగ్గకుండా ఎక్కడ దాహం వేస్తే అక్కడ నీళ్లు దొరుకుతూ ఉన్నాయి. మనకి ఆహారం కూడా ఏర్పాటు చేస్తున్నారు దొరవారి సత్రం దగ్గర. సో చాలా సంతోషంగా ఉందండి. థ్యాంక్ యూ సో మచ్. We are seeing birds and parks. These are so beautiful. I'm very happy to come. I visited this Nelapattu with my family to see these birds. There are 5 types of birds. Only spoon-billed duck matram Australia నుంచి వచ్చింది. రిమైనింగ్ 4 birds థాయిలాండ్, శ్రీలంక, నేపాల్ నుంచి వచ్చాయి. ఇక్కడ ఉండే వాటర్ అన్నీ అగ్రికల్చర్కి చాలా యూజ్ అవుతాయి. అండ్ దెర్ ఈజ్ నో హంటింగ్ హియర్. దీస్ బోట్స్ ఆర్ వెరీ ప్రొటెక్టివ్ హియర్ బై దీస్ వాటర్ అండ్ దీస్ నేచర్. ఎవ్రీ 3 ఇయర్స్ వన్స్ ఇవి ఇక్కడ ఉంటాయి. 3 months వరకు ఇక్కడే ఎక్స్లే చేసి ప్రొటెక్టివ్గా ఉంటాయి. ఈరోజు చాలా హ్యాపీగా ఉంది నేలపట్టు బర్డ్స్ని చూడడానికి విజిట్ చేసినందుకు మా ఫ్యామిలీతో. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. భారతీయులు గ్లోబల్ లీడర్లుగా ఎదగాలి. జ్యూరిచ్లో ప్రవాసాంధ్రుల సమావేశంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు. గతంలో చంద్రబాబు 4 సార్లు దావోస్ వెళ్లి ఏం సాధించారు? ఇప్పటి వరకు ఒక్క కంపెనీ కూడా ఏపీకి రాలేదన్న వైసీపీ అధికార ప్రతినిధి పుత్తా శివశంకర్ రెడ్డి. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో అందిన అర్జీలను సానుకూల దృక్పథంతో పరిష్కరించాలి. అధికారులను ఆదేశించిన కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సెగిలి. వాడపల్లి వెంకన్న ఆలయంలో ప్రత్యేక పూజలు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొల్పు సేవ, ఐశ్వర్య లక్ష్మీ హోమం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ను ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.